ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనము. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియులారా, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయనకు భయపడవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండును. అవును, మనుషుల ప్రేమకు హద్దు ఉండవచ్చును, కానీ దేవుని ప్రేమకు హద్దులు లేవు. ఆకాశము ఎంత విశాలంగా ఉంటుందో దేవుని కృప అంత అపారమైనదే. అందును బట్టి దావీదు మహారాజు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 36వ కీర్తన 5వ వచనం ప్రకారంగా, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. అవును, దేవుని కృప ఆకాశమును అంటుచున్నది, అంటే అంత విశాలమైనది. కనుక పిల్లరా, మనము దేవుని కృప యందు విశ్వాసం ఉంచాలి. ఆయన కృప ఉంటే చాలు. అది శాశ్వతమైనది, మితిలేనిది. అందును బట్టి మనము ఆయన్ని స్తుతించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.